ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు దగ్గరగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఈ పవిత్ర క్షేత్రం ఉంది. ఇది మలయాళ మండలంలోని కొండగట్టు కొండపై వెలసిన మహిమాన్విత ఆంజనేయ స్వామి ఆలయం. సుమారు 300 నుండి 500 సంవత్సరాల పురాతన చరిత్ర ఈ ఆలయానికి ఉంది. స్థానిక గొర్రెల కాపరి సింగం సంజీవుడు స్వామివారి విగ్రహాన్ని కనుగొన్నారని చరిత్ర చెబుతుంది. తరువాత ప్రాంతీయ రాజులు ఆలయ నిర్మాణం చేపట్టారు. కొండపై 18 అడుగుల ఎత్తులో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని సంకటమోచనుడు గా భక్తులు పిలుస్తారు. మంగళవారం రోజున ప్రత్యేక శక్తి ప్రసాదిస్తారని విశ్వాసం. ప్రతి మంగళవారం వేలాది మంది భక్తులు కొండపైకి ఎక్కి దర్శనం పొందుతారు. ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో ఆలయ ద్వారాలు తెరుస్తారు. 5 గంటలకు అభిషేకం, అలంకరణ జరుగుతుంది. మధ్యాహ్నం మహా నైవేద్యం సమర్పిస్తారు. సాయంత్రం దీపారాధన అద్భుతంగా జరుగుతుంది. హనుమాన్ జయంతి అత్యంత వైభవంగా జరుపుకుంటారు. బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి ఒకసారి ఘనంగా జరుగుతాయి. శ్రావణ మాసం, కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు ఉంటాయి. భక్తులు కోరిక నెరవేరిన తరువాత వడమాల సమర్పిస్తారు. కొండపైకి వెళ్లే మెట్లు భక్తి, విశ్వాసానికి చిహ్నం. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు తొలగుతాయని నమ్మకం. విద్యార్థులు పరీక్షల ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు. ఉద్యోగ, వ్యాపార విజయాల కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. ఈ క్షేత్రం శాంతి, ధైర్యం, ఆత్మవిశ్వాసం ప్రసాదిస్తుంది. మంగళవారం రోజున ఒక్కసారి దర్శనం చేసుకుంటే జీవితంలో శక్తి పెరుగుతుందని భక్తుల విశ్వాసం. మీరు కూడా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి స్వామివారి ఆశీర్వాదం పొందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ప్రతిరోజు పురాతన ఆలయాల గురించి తెలుసుకోవాలని అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో పురాతన ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై శ్రీ ఆంజనేయ.